రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో భరతుని ఆదర్శ చరిత్రలో రెండవదైనటువంటి భరతుని ఆదర్శ చరిత్రలో ఈరోజు 4వ భాగం తెలుసుకోబోతున్నాం. ఆ చిత్రకూటంలో నిన్న భరతుడు రాముల వారిని దర్శించగానే ఆయన శోకమగ్నుడయ్యాడు. గద్గదమైంది కంఠమని చెప్పుకున్నాం కదా. ఆ గద్గద కంఠంతోనే రాముల వారితో ఇలా అంటున్నాడు, ఆహా, రాజసభలో అంటే అయోధ్యలో రాజసభలో ఉన్న ఆసీనుడై ప్రజల ద్వారా అమాత్యుల ద్వారా గౌరవాలు పొందగలిగినటువంటి నా అగ్రజుడు అరణ్యంలో మృగాల చేత పరివేష్టితుడై ఉన్నాడు కదా. ఇవాళ ఆదిలో అసంఖ్యాక అమూల్య వస్త్రాలను ధరించాడు కదా. ఆ ధర్మాత్ముడే ఇక్కడ నేడు ధర్మాన్ని ఆచరించటం కోసం కేవలం మృగచర్మ ద్వయాన్ని ధరించి ఇలా ఉపవేష్టితుడయ్యాడు. ఆహా, సర్వ విధాల సుఖానికి యోగ్యుడైనటువంటి ఆ రాముడు నా కారణంగానే ఇంతటి దుఃఖాన్ని అనుభవించవలసి వచ్చింది కదా. నేను చాలా క్రూరుణ్ణి, లోక నిందితమైనటువంటి నా ఈ జీవితం నాకెందుకు అని ఆ రాముల వారితోనే అంటున్నాడు అన్నమాట గద్గద కంఠంతో. అలా విలపిస్తున్న భరతుని చూశాడు. దుఃఖ వ్యాకులుడైనటువంటి ఆ భరతుడిని ముఖ కమలంపై అశ్రుధారలు ప్రవహిస్తూ ఉండగా రామచంద్రుడి పాదాలని స్పృశించడానికి పూర్వమే హా ఆరి అంట, ఇంకా వెళ్ళి పాదాల మీద పడలేదు. అంతకుముందే ఆ దుఃఖాన్ని ఆపుకోలేక ఆయన సన్నిధిలోనే దీనుని వల్లే పడిపోయాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, శోకం వలన కంఠం రుద్ధమైపోయిందని. ఇక ఏమీ మాట్లాడలేకపోయాడన్నమాట భరతుడు. తరువాత ఈ శత్రుఘ్నుడు కూడా రోధిస్తూనే శ్రీరాముని చరణాలకి ప్రణామం చేశాడు. ఇక జటావల్కలాలు ధరించి భరతుడు చేతులు జోడించి పృథ్వీపై పడి ఉండటం చూసిన రామచంద్రుడు అతి కష్టం మీద ఆ భరతుడిని గుర్తించాడు. అంటే మరి ఊహించడు కదా, జటావల్కలాలు ధరించి ఇట వస్తాడని భరతుడిని. సోదరులిద్దరినీ అతడు లేవనెత్తాడు, హృదయానికి హత్తుకున్నాడు రాముల వారు. భరతుని ప్రవర్తన వనవాసులందరూకి ఆశ్చర్యం వేసింది. ఆ భరతుని దీనస్థితి చూసి వాళ్ళు కూడా విలపించారు. ఆ తరువాత సోదరుడైనటువంటి భరతుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు రామచంద్రుడు. ఇలా అడుగుతున్నాడు, సోదరా, నీవు రాజ్యాన్ని విడనాడావు, వల్కలాలు మృగచర్మము జటలను ధరించి ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు? మరి నీవు చేయాల్సిన పని అక్కడ ఉండి రాజ్యాన్ని కాపాడాలి కదా అంటే అప్పుడు ఆ మాటలు విని భరతుడు పితృమరణ వార్తను వినిపించాడు. అప్పటిదాకా రాముల వారికి తెలియదు, ఇవాళకి మళ్ళీ సెల్ ఫోన్లు ఏమి లేవు కదా ఏమిటో తెలియటానికి. అందుకని భరతుడి ద్వారానే తన మరణ వార్తని తెలుసుకున్నాడు రాముడు. అప్పుడు ఇంకా రాముల వారితో ఆ మరణ వార్తతో కలిపి ఇంకా చెప్తున్నాడు భరతుడు, సర్వులను సమ్మానించినట్టు ఓ రఘునందన, పరంపరానుసారమే నీవు యోగ్యుడు కాబట్టి రాజ్యానికి నీవే అధికారివి కనుక న్యాయంగా ధర్మానుసారం నీవు ఈ రాజ్యాన్ని స్వీకరించాలి. నీ సుహృజ్జనుల మనోరథాన్ని కూడా నెరవేర్చాలి. నీవే కాదు, నీ ప్రజలందరూ కూడా మంచి హృదయం గల వాళ్ళందరూ నీవే రాజు అవ్వాలని కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ కోరికని నీవు నెరవేర్చాలి. నేను మరి నీ తమ్ముడునే, అనుంగు సోదరుడునే, అంతేకాకుండా శిష్యుడును, అలాగే దాసుడును కూడా. ఈ మంత్రులతో కూడా నీ చరణాలకు శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను, నాపై దయచూపు అన్నాడు. నేను ఒక్కడనే కాదు, మంత్రులతో సహా అందరూ నీ
పాదాలకి నమస్కారం చేస్తున్నాం, దయచూపు మా పట్ల అన్నాడు. ఈ విధంగా అనేక విషయాలు మాట్లాడాడు భరతుడు. కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. మళ్ళీ రాములు వారి చరణాలపై పడ్డాడు ఇంకోసారి. రాజ్యాభిషేకార్థం మళ్ళీ ప్రార్థిస్తున్నాడు అన్నమాట. అప్పుడు శ్రీరామచంద్రుడు అన్నాడు, అనేక శాస్త్రోక్త విషయాల్ని ఉల్లేఖించాడు, చెప్పాడనమాట. పిత్రాజ్ఞా మహత్వాన్ని, అంటే పితృ ఆజ్ఞ మహత్వం. పితృ ఆజ్ఞ చాలా మహత్వ కలదే కాబట్టి దాని గురించి శాస్త్రాల్లో ఉన్న విషయాన్ని చెప్పాడు. అలాంటి పితృ ఆజ్ఞ యొక్క మహత్తుని మనం ఎప్పుడు పొందుతామంటే అది ఆ పితృ ఆజ్ఞని పాటించిన రోజునే, లేకపోతే మనం ఆ మహత్వాన్ని పొందలేం. అంతటి గొప్పది ఆజ్ఞ కాబట్టి దాన్ని మనం పాటించాల్సిందే. అలా చెప్పి రాజ్యాన్ని స్వీకరించమన్నటువంటి భరతుడితోటి వద్దు అని, నేనేం స్వీకరించనని ఎన్నో విధాలా నచ్చజెప్పాడు భరతుడికి. కానీ భరతుడికి సంతోషం కలగల ఆ మాటలన్నీ విని. ధర్మబద్ధంగా ఉన్నా ఆయనకి రాముడే రాజ్యాన్ని పరిపాలించాలనే భావం దృఢంగా ఉంది కాబట్టి ఆయనకి సంతోషం కలగల. అప్పుడు భరతుడు రాముల వారితో ఎలా అంటున్నాడు, ప్రభు నీకు సాటి అసలు ఎవరున్నారు? సుఖదుఖాలు, మానవమానాలు, నిందాస్తుతులు, ఇవన్నీ కూడా, ఈ ద్వంద్వాలన్నీ కూడా నీకు సమానమే కదా. సుఖం వచ్చినా అంతే, దుఃఖం వచ్చినా అంతే. సూర్యుడు తూర్పున పొడిచినప్పుడు, ఉదయించినప్పుడు ఎలా ఉంటాడో, పడమట అస్తమించినప్పుడు అలాగే ఉంటాడు. అట్లాగే నీవును ఏ మార్పు ఉండదు. రెండు సమయాలలోనూ ఒకే విధంగా నీవు ఉంటావు. నీ దృష్టిలో రెండు సమానమే, సుఖదుఖాలు, మానవమానాలు. ఎవరికైతే నీ వంటి జ్ఞానం ఉంటుందో అతడు సంకట పరిస్థితుల్లో కూడా దుఃఖించడు. కానీ నేను మరి నీలాంటి వాడిని కాను కదా. కాబట్టి నేను పదే పదే శిరము వంచి ప్రణమిల్లి మిమ్మల్ని యాచిస్తున్నాను, అంటే మళ్ళీ కోరుతున్నాను, దయచూపండి. మీరు పురుషులలో శ్రేష్ఠులు, అందులో సందేహం లేదు. నా తల్లి యొక్క కళంకాన్ని ప్రక్షాళనం చేయాలి. నా తల్లి కళంకిత అయ్యింది, నిన్ను వనాలకు పంపి నన్ను రాజ్యానికి అభిషేక్తం చేయాలని కోరి. ఆ రకంగా నా తల్లి కళంకిత అయితే ఆ కళంకితాన్ని నీవు రూపుమాపాలి, రాజ్యానికి వచ్చి రాజ్యాభిషిక్తుడు అయ్యి అన్నాడు భరతుడు రామునితోటి. పితృపూజలను కూడా నిందల నుండి రక్షించండి అని. మరి చాలామంది ప్రజలు అనుకుంటారు కదా, దశరథుడికి ఏమైంది జ్ఞానం, భార్య చెప్పినట్టున్నాడు, అడవులకు పంపాడు, మరి ఆయనకి కూడా ఉండొద్దా జ్ఞానం, భార్య చెప్పినంత మాత్రాన్ని వినటమేనా అని మన తండ్రిని కూడా ప్రజలు అనుకుంటారు. అలాంటి నిందల నుండి మన తండ్రిని కూడా కాపాడండి అన్నాడు. నా తల్లి కళంకాన్నేమో తుడిచివేయాలి, తండ్రి యొక్క ప్రజల నుంచి తండ్రికి వచ్చే నిందల నుంచి తండ్రిని కూడా కాపాడాలి, తండ్రి గౌరవాన్ని నిలబెట్టండి అని 2 రకాలుగా చెప్పాడనమాట భరతుడు రాముడికి. ఇక ఇలా పలకటం చూసి అక్కడ ఉన్నటువంటి ఋత్విజులు, అలాగే పురవాసులు, విభిన్న సమాజ నేతలందరినీ ఎంటబెట్టుకెళ్ళాడు కదా చతురంగ బలాలతో. ఇంకా కొంతమంది ఆడవాళ్ళు వెళ్ళారు, మాతృమూర్తులు, ఇంకా కొంతమంది పురస్త్రీలు. వాళ్ళందరూ అచేతనులయ్యారు. భరతుడి మాటలు విని కన్నీరు కార్చారు. అతన్ని విశేషంగా ప్రశంసించారు భరతుడిని. అందరూ తమ తమ యోగ్యతలను అనుసరించి మళ్ళీ శ్రీరామచంద్రుని అర్థించారు. తప్పకుండా నువ్వు రావాలి, అయోధ్యకి సింహాసనాన్ని అధిష్ఠించాలని అందరూ ప్రార్థించారన్నమాట శ్రీరామచంద్రుడిని. తదనంతరం రామచంద్రుడు అనేకమైన న్యాయ ధర్మపూర్ణమైనటువంటి వచనాలు పలికాడు. భరతుడికి నచ్చజెప్పాడు. అలా ప్రసంగం కొనసాగుతోంది. రామచంద్రుడు ఎంతమాత్రం అంగీకరించలేదు. భరతుడికి ఇంకా విచారం పెరిగింది. నా ప్రభువు నా ప్రార్థనని మన్నించే వరకు నేను అన్నపానీయాలను కూడా ముట్టను, ఇక్కడే ఉండిపోతాను అంటూ
దర్భాసనాన్ని పరుచుకున్నాడు అక్కడ, దానిపై కూర్చున్నాడు. అప్పుడు రామచంద్రుడు మళ్ళా భరతుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సోదరా, నీవు చేసే పని ధర్మ విరుద్ధమైనటువంటిది, కాబట్టి నీవు పట్టుదలను విడిచిపెట్టు అని భరతుడితో చెబితే, భరతుడు లేచాడు శీఘ్రమే. అలాగే లేచి మళ్ళా సరువుల సమక్షంలో పిత్రాజ్ఞానుసారం, మరి పితృడు అంటే తండ్రి 14 ఏళ్ళు వనానికి వెళ్ళమన్నాడు కదా, ఆ పని నేను చేస్తాను, ఆయన ఆజ్ఞ పాటించినట్టు అవుతుంది కదా, నేను 14 ఏళ్ళు నేనే వనవాసం చేస్తాను, నీవు చెయ్యొద్దు అన్నాడు. అప్పుడు రాములు వారు అన్నారు, నా సోదరా భరత, ఇలా మార్చుకోవడానికి మనకు అధికారం ఎక్కడుంది, నన్ను కానీ వనవాసం చేయమని నిన్ను కాదు అంటూ అందరి సమక్షంలో మళ్ళీ నచ్చజెప్పటానికి ప్రయత్నించాడు రాముడు. ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. మరి స్వస్తి.